రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా హైజాక్ అయిపోయింది. అసలు చట్టబద్ధ పాలన జరుగుతున్నదా అనే అనుమానం వస్తూ ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే ప్రతిరోజు ఎక్కడో ఏదో ఘటన జరుగుతుంది. అత్యంత ఘోరమైంది, దారుణమైంది. నిన్న తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన, యూనివర్సిటీకి సంబంధించిన ఘటన. తిరుపతిలో ఓ మహానగరం, ఆధ్యాత్మిక నగరం, కలెక్టరేట్ దగ్గర పట్టపగలు ఇద్దరు విద్యార్థుల్ని బౌన్సర్స్ అనబడే రౌడీలు వచ్చి, మోహన్ బాబు యూనివర్సిటీ రౌడీలు వచ్చి అబ్డక్ట్ చేసి, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి దారుణంగా కొట్టి హింసించి చచ్చిపోయి ఉండేవాళ్ళు చంపాలనే ప్రయత్నంతో. ఈ లోపల పోలీసు వేగంగా కదిలింది కాబట్టి సకాలంలో వాళ్ళని విడిపించుకొని రాగలిగారు. లేకుంటే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడి ఉండేదే. ఇటువంటి ఒక అరాచక పరిపాలన ఇంతకుముందు మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా మారిపోతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనం. అందుకని రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయకపోతే రాష్ట్రంలో ప్రజలకి శాంతి భద్రతలు ఉండవు. ప్రభుత్వం ఆ విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి చెప్పి మేము కోరుతా ఉన్నాం.